ఆలు కరేలా మసాలా. కరేలా ఎవరు తింటారు జనరల్లీ, సో ఆలు యాడ్ చేస్తే మాత్రం కొంచెం టేస్ట్ ఆ స్వీట్నెస్కి ఆ చేదుకి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. అవును. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నిజంగానే కరేలా అంటే అమ్మో అస్సలు తినొద్దు అనుకుంటారు చాలా మంది. చిప్స్ వరకు తింటారు యాక్చువల్గా, కాకరకాయ చిప్స్ అని. బట్ ఆలు యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా లేకపోతే టేస్టీగా, యాక్చువల్గా ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ టేస్టీగా ఉండబోతుంది. సో నిజంగానే ఇలా కాకరకాయ ఎవరైనా తినరు అనుకుంటే దానికి మనకు నచ్చిన ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్న. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, స్పూన్ ముందుగా కొంచెం ధనియాలు, అలాగే కొన్ని నువ్వులు, అలాగే కొంచెం జీలకర్ర కూడా. ఓకే యా. సో దీన్ని డ్రై రోస్ట్ చేసేద్దాము. యా, మిక్సీ పట్టేద్దాం. ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాం, అల్లం కూడా, సో స్టవ్ ఆన్ చేసేసాను. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఆలివ్ ఆయిల్, ఓకే, అలాగే కొంచెం అల్లం, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, సో యూజువల్గా మనము నువ్వులు కూడా వేసాం కదా. అందరి డౌట్ ఏంటంటే ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకోవాలి, ఎస్పెషల్లీ విమెన్ అంటూ ఉంటారు. సో ఏంటి రీజన్స్ ఏంటి? సో ఏంటంటే ముఖ్యంగా మెన్సెస్ టైంలో మనకి ఏదైతే స్టమక్ క్రాంప్స్ కానీ ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఎవరికైతే వస్తూ ఉంటుందో వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఎక్కువగా రాకుండా సప్రెస్ చేస్తుంది. దాంతోపాటు కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా నిద్ర పట్టకుండా ఉండే సమస్య ఉంటుందో వాళ్ళు కూడా కొంచెం నువ్వులు అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్స్ లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది, హీట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. పర్ఫెక్ట్ యా. నెక్స్ట్ ఆ తర్వాత టమాటో ముక్కలు, ఆ తర్వాత ఆల్రెడీ ఉడికించిన ఆలు, సో లైట్గా అలా కట్ చేసుకుందాం. స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా, లైట్గా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసు
నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కరేలా కూడా వేసేద్దాం. ఓకే. సో మంచి మసాలా కర్రీ అనమాట. సో చాలా మందికి మసాలా కర్రీ ఆ టేస్ట్ ఇష్టము, బట్ ఎక్కువ మసాలాస్ వేసుకోకూడదు అంటారు కదా. సో ఇలా మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు బ్యాలెన్సింగ్గా ఏదైనా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? సో బ్యాలెన్సింగ్గా మనము కొంచెం బటర్ మిల్క్ అలా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే జీరా వాటర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. బట్ కరేలా ఏంటి అంటే మనకు చక్కటి డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ ఇంకా ఇంకేం అవసరం లేదు. సో ఎవ్రీడే మనం మజ్జిగ తీసుకోవచ్చు, అది చాలా మందికి డౌట్ ఉంది. సో ఎవ్రీడే తీసుకుంటాము కొద్దిగా చలవ అవ్వడానికి. సో ఎవ్రీడే తీసుకోవచ్చు మజ్జిగ పల్చగా? పల్చగా మనం మజ్జిగ తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అందులో మనకు మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనం తినే ఫుడ్ అంతా కూడా గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏది రానివ్వకుండా చూడాలి అంటే ఆ ప్రోబయోటిక్స్ అనేది మనకు చాలా మ్యాండేటరీగా ఉండాలి బాడీలో. సో మనం బటర్ మిల్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఇప్పుడు వర్కింగ్ అయిపోయారు, సో ఎక్కువగా చాలామంది దాంట్లో మొబిలిటీ ఉండదు, ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం అలా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ప్రోబయోటిక్స్ తీసుకుంటే అది కొంచెం డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఓకే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుంటాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. సో రెడీనా? లాస్యా ఆలూ కరేలా మసాలా రెడీ. ఆలూ కరేలా మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆలూ కరేలా మసాలాకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 2, బంగాళాదుంపలు 2, టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఆలూ కరేలా మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లో తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పసుపు, గరం మసాలా, కారం తగినంత, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ కరేలా మసాలా రెడీ.